పెద్దలు చాలామంది చాలా విషయాలు మాట్లాడారు. ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు స్త్రీ శక్తికి ఒక పునాది వేశారు. ఆ పునాది వేసిన దాన్ని ఒక బ్రహ్మాండమైనటువంటి నిర్మాణంగా చేసి ఇవాల్టి రోజున భవిష్యత్తు కోసం ముందరికి తీసుకెళ్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, తీసుకెళ్తున్నటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మహిళల్ని ముందంజలో పెట్టి పార్టీని ముందరికి నడిపించాలి అనేటువంటి ఒక ఆలోచనతో అవకాశాలు కల్పిస్తున్నటువంటి నాయకుడు నారా లోకేష్ గారు. ఒక మాట, మనందరి మాట, మహిళలు ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీతో ఉన్నారు. మహిళల విద్య అయినా, మహిళా వైద్యం అయినా, మహిళలకు సంబంధించినటువంటి రాజకీయ అభివృద్ధి అయినా, మహిళలకు సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి సాధికారత అయినా చేసి చూపించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. రాబోయే రోజుల్లో కూడా చేయగలిగేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రమే. ఇక్కడ ఒక చిన్న విన్నపం జాతీయ పార్టీ అధ్యక్షుల వారికి. సార్, ఏ విధమైనటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి అవకాశాలు మహిళలు ఆ రోజున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ద్వారా పొందగలిగారో అలాంటి ఒక అవకాశాన్ని ఇవాళ విభజిత ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతంలో ఖచ్చితంగా కూడా మీరు మరలా అలాంటి అవకాశాలని కల్పించాలని చెప్పి, ఆ అవకాశం కోసం తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క తెలుగు మహిళ మనసులో గుండె నిండా తెలుగుదేశం పార్టీ పెట్టుకొని, మనసంతా బాబు గారిని పెట్టుకొని, మనస వాచ కర్మణ పార్టీ కోసం ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. సార్, దయచేసి తెలుగు మహిళల్ని గుర్తిస్తూ అక్కడ కూడా ఏదో విధమైనటువంటి ఒక ప్రాసెస్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన కార్యకర్తలు సార్, మహిళా కార్యకర్తలు సార్. అలానే ఇలాంటి ఒక బృహత్తరమైనటువంటి అవకాశాన్ని నాకు కల్పించినందుకు, ఇలాంటి ఒక వేదిక మీద మాట్లాడేటువంటి ఒక అవకాశాన్ని నాకు కల్పించినందుకు ప్రతి ఒక్కళ్ళకి కూడా జీవితాంతం రుణపడుతూ, అందరం కూడా ఒక్కసారి ఎన్నికల ముందర అన్నాం, మళ్ళీ ఇప్పుడు ఒక్కసారి అందాం. రామ్ గారు ఒక 1 minute ఐల్ టేక్. పిడికిలి బిగించి చేయి పైకెత్తి జై తెలుగుదేశం రాలా, జై తెలుగుదేశం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. మనం మర్చిపోయినటువంటి నినాదం మరొక్కసారి, జై బాబు, జై బాబు. అందరికీ నమస్కారం, ధన్యవాదాలమ్మా. ఇప్పుడు మరొక ముఖ్యమైనటువంటి శాసనం, అన్నదాతకు అండగా ఈ యొక్క తీర్మానంలో సాంకేతిక పరిజ్ఞానంతో లాభసాటి వ్యవసాయం, దీని మీద మాట్లాడడానికి రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ అచ్చెన్నాయుడు గారిని ఆహ్వానిస్తున్నాం. మనందరి అభిమాన నాయకుడు, జాతీయ పార్టీ అధ్యక్షులు, గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, యువనేత, తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు నేత, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ బాబు గారు, వేదిక పైన వేదిక ముందున్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులారా, తెలుగుదేశం పార్టీ పుట్టి 43 సంవత్సరాలు పూర్తి చేసుకొని 44వ సంవత్సరంలోకి అడుగుపెట్టాం. ఈ 43 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో అధికారంలో ఉంటే ప్రభుత్వం ద్వారా ప్రజలకి మేలు చేశాం, ప్రతిపక్షంలో ఉంటే ప్రజల పక్షాన పోరాటం చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ప్రజల సమస్యల పరిష్కారానికి దారి చూపినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. 43 సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణంలో కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, గత 5 సంవత్సరాలు ఎప్పుడు రానటువంటి సమస్యలు వచ్చినా కార్యకర్తలు ప్రాణత్యాగాన్ని చేసి, ఆస్తులు కోల్పోయి,
5 సంవత్సరాలు పనిచేశారు కాబట్టే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన విషయాన్ని ఈ మహానాడు ద్వారా తెలియజేస్తున్నాను. అందుకే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి జీవితమంతా రుణపడి ఉండాలి, ఉంటామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి అంశం వ్యవసాయం. ఈ దేశానికి వెన్నుముక రాజని మైకు ఉన్న ప్రతి ఒక్కరూ నిదానంగా మాట్లాడుతుంటారు, ఆచరించడంలోనే చాలా తక్కువ మంది ఉంటారు. ఈరోజు వ్యవసాయాన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకొని మళ్ళీ ఈ రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా చేయాలి, రైతే రాజుగా తయాలని మీరిచ్చినటువంటి అధికారాన్ని సంవత్సర కాలంగా ఏ విధంగా చేస్తున్నామో మీ అందరికీ ఒక సందర్భంలో తెలియజేస్తున్నాను. గత 5 సంవత్సరాలు అత్యంత ప్రాధాన్యత కలిగిన రంగాలు వ్యవసాయ రంగాన్ని, నీటిపారుదల రంగాన్ని గత ప్రభుత్వం తాళం వేసి అస్తవ్యస్తం చేసింది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయాన్ని లాభసాటిగా చేయాలి. గత ప్రభుత్వం రైతుకి గిట్టుబాటు ధర లేదు, పండిన పంట కొన్నటువంటి నాదులు లేడు, కొంటే 5 మాసాలు 6 మాసాలు డబ్బులు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. మేము అధికారంలోకి వచ్చేసరికి ఈ రాష్ట్రంలో రైతులు ధాన్యం కొని 1600 కోట్లు గత ప్రభుత్వం బాకీ పెట్టిన విషయం గుర్తు చేస్తున్నాను. మేము వచ్చిన తర్వాత 1600 కోట్ల అప్పు తీర్చడమే కాదు, గత సంవత్సరం ఖరీఫ్ గాని రబీ గాని ఒక్క ధాన్యం గింజ కూడా ఎక్కడ కూడా లేకుండా ప్రభుత్వమే కొని 24 గంటల్లో రైతు అకౌంట్లో డబ్బులేసి రికార్డు సృష్టించినటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం, మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు రావాలి, దానికి ప్రభుత్వాలు ప్రోత్సహించాలి. గత 5 సంవత్సరాలు మట్టి నమూనాలు తీసిన సందర్భాలు లేవు, సాయిల్ టెస్టింగ్ లేదు, ఒక యంత్ర పరికరం లేదు, ఒక స్ప్రింక్లర్ లేదు, ఒక డ్రిప్ లేదు, సకాలంలో ఎరువులు లేవు, విత్తనాలు లేవు, ఇన్సూరెన్స్ లేదు. ఎప్పుడైనా ప్రకృతి విపత్తులు వస్తే ఆదుకున్నటువంటి సందర్భాలు 5 సంవత్సరాల్లో మనం ఎప్పుడూ చూడలేదు. ఈ సంవత్సరంలోనే మొత్తం సమూలమైనటువంటి మార్పులు తీసుకొస్తున్నాం. వ్యవసాయం అంటే ప్రతి ఒక్కరూ వరి మీదే ఆధారపడుతున్నాం, కానీ దానివల్ల రైతుకు మేలు జరగడం లేదు. అందుకే చంద్రబాబు నాయుడు గారు దీన్ని మనం డైవర్ట్ చేయాలి. ఈరోజు రాయలసీమ ఉంది, రాయలసీమ హార్టికల్చర్కి ఒక హబ్బుగా తయారవుతుంది. ఈరోజు రాష్ట్రంలో 24 పంటలు 11 క్లస్టర్లుగా తయారు చేశాం. అందులో రాయలసీమలో 9 పంటల్ని ప్రాధాన్యతగా తీసుకొని రేపు భవిష్యత్తులో ఇక్కడ హార్టికల్చర్ని అభివృద్ధి చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. రైతుకి యంత్ర పరికరాలు మళ్ళీ చంద్రబాబు నాయకత్వంలో ప్రారంభించాం. ఈరోజు రాయలసీమ ఉంది, నీరు తక్కువగా వస్తుంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రాయలసీమలో ఇరిగేషన్ రావాలంటే స్ప్రింక్లర్లు డ్రిప్పులు ఉండాలి, అవి కూడా 90% సబ్సిడీతో ఇవ్వాలని ఆ రోజు నిర్ణయం చేసి మనందరికీ అందించారు. 5 సంవత్సరాలు స్ప్రింక్లర్ లేదు, డ్రిప్ లేదు, మళ్ళీ మనం వచ్చాం. 9 మాసాల్లోనే స్ప్రింక్లర్లు డ్రిప్పు 90% సబ్సిడీతో ఇచ్చాం. నిన్న లేదు మొన్న కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది, ఈ దేశంలో స్ప్రింక్లర్లో డ్రిప్పులో ఏ రాష్ట్రం ప్రథమస్థానంలో ఉందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని కేంద్ర ప్రభుత్వం చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు వ్యవసాయం కష్టపడడం కాదు, టెక్నాలజీని ఉపయోగించాలి.
ఈరోజు డ్రోన్లు వచ్చాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. అనేక విషయాల్లో టెక్నాలజీ వ్యవసాయానికి ఉపయోగపడుతుంది. ఈరోజు ముఖ్యమంత్రి గారు గురుతరమైనటువంటి బాధ్యత పెట్టారు. ఒక పక్క రాష్ట్రంలో పంటలు విపరీతంగా పండుతున్నాయని ఆనందం ఒకవైపు ఉంది, ఒకవైపు గిట్టుబాటు ధర లేక చాలా ఇబ్బందులు రైతులు పడుతున్నారు. ఈ మధ్య కాలంలో 4 పంటలకి రైతాంగానికి ఇబ్బంది వస్తే ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి మిర్చికి కానీ, పొగాకు కానీ, కోకో కానీ, రాయలసీమలో పండినటువంటి మామిడికి కానీ రైతుకి నష్టం జరగకూడదు. అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రైతుకి సహాయపడాలని ముఖ్యమంత్రి గారు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. తప్పనిసరిగా మళ్ళీ ప్రతి ఒక్కరూ వ్యవసాయమే మేలు, వ్యవసాయమే చేయాలనే విధంగా ఈ ప్రభుత్వం ద్వారా మీకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సబ్జెక్టు మీద మాట్లాడే అవకాశం కల్పించినటువంటి ముఖ్యమంత్రి గారికి, లోకేష్ బాబు గారికి మరొకసారి అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, నారా లోకేష్ బాబు నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం. ధన్యవాదాలు అచ్చెన్నాయుడు గారు. ఇదే తీర్మానాన్ని బలపరచవలసిందిగా మాజీ మంత్రివర్యులు దేవినేని ఉమామహేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. జాతీయ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారు, వేదిక మీద ఉన్న అతిరథ మహారథులు, వేదిక ముందున్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రైతు పోరుబాటలో 3280 కిలోమీటర్లో పాదయాత్ర చేసి రైతుల గిట్టుబాటు ధర, రైతుల సమస్యలకి పరిష్కారం కావాలని నారా చంద్రబాబు నాయుడు గారు ఉభయ రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో కూడా పాదయాత్ర చేస్తూ 2013లో 2014లో పార్టీని అధికారంలో తీసుకొచ్చారు. దగ్గర 5 సంవత్సరాలు అగ్రికల్చర్, ఇరిగేషన్ రెండు కళ్ళుగా ఇరిగేషన్ రంగంలో 72,000 కోట్లు ఖర్చు పెట్టి రైతుకి నీళ్ళు ఇవ్వాలి, రైతుకి గ్యారంటీగా నీళ్ళు ఇస్తే దిగుబడులు వస్తాయి, సకాలంలో నీళ్ళు ఇస్తే పంటలు పండుతాయని ఆ విధంగా 5 సంవత్సరాలు వ్యవసాయ రంగాన్ని, ఇరిగేషన్ రంగాన్ని ముందుకు పరిగెత్తిస్తే 5 సంవత్సరాలు జగన్ రెడ్డి పరిపాలనలో గండికోటలో 15 నుంచి 20 టీఎంసీ నీళ్లుంటే 1 ఎకరానికి కొత్తగా ఆయకట్టుకి నీళ్ళు ఇవ్వలేని జగన్ రెడ్డి రైతు గురించి మాట్లాడే అర్హత నీకుందా అని కడప గడ్డ మీద నిన్ను ప్రశ్నిస్తా ఉన్నా. రైతు గురించి మాట్లాడే నైతిక అర్హత నీకుందా? మిర్చి రైతు దగ్గరికి వెళ్ళి శోకాలు పెట్టావు. చంద్రబాబు నాయుడు గారు రామ్మోహన్ నాయుడిని, చంద్రశేఖర్ని, మంత్రులందరినీ కూడా తీసుకెళ్ళి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి దగ్గర మిర్చి రైతుకి రేట్ వచ్చే వరకు కూడా అన్ని చర్యలు తీసుకున్నారు. పొగాకు రైతుకి కష్టం వస్తే కంపెనీలన్నింటినీ కూడా పిలిపించి ఆ సమస్య పరిష్కారం చేసి పొగాకు రైతుకి రేట్ ఇమ్మని చెప్పి చెప్పడం జరిగింది. దగ్గర రైతు బడ్జెట్ ప్రవేశపెట్టి 48,000 కోట్లు ఖర్చు పెట్టి సాంకేతిక పరిజ్ఞానంతో రైతులకి డ్రోన్ టెక్నాలజీ కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, నకిలీ విత్తనాలు లేకుండా రైతు ఖర్చు తగ్గించాలి. పెట్టుబడులు ఎక్కువైపోయాయి. ఇటు పత్తి కావచ్చు, మిర్చి కావచ్చు, చాలా పెద్ద ఎత్తున
రైతుల పెట్టుబడులు బాగా పెరిగిపోయాయి. దానికోసమే ఇవాళ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అంతా కూడా బిల్ గేట్స్ ఢిల్లీ వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకున్న అవన్నీ కూడా గ్రామీణ ప్రాంత రైతుకు ఉపయోగపడాలి. 65% ఇవాళ గ్రామాల్లో రైతాంగం వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు రావాలి. లోకేష్ బాబు 3132 కిలోమీటర్లు పాదయాత్ర చేసి రాయలసీమ డిక్లరేషన్ ఈ గడ్డ మీదే, ఈ రాయలసీమలోనే ప్రతి ఎకరాకి నీళ్లు ఇస్తాం, ప్రతి ఎకరాకి నీళ్ళు ఇవ్వటమే కాకుండా రాయలసీమని హార్టికల్చర్ అప్ చేస్తామని చెప్పారు. ఇవాళ బెంగళూరులో ఇంజనీర్లు వచ్చి బ్రహ్మాండంగా లక్షల రూపాయలు ఇటు అనంతపురం జిల్లాలో బ్రహ్మాండంగా హార్టికల్చర్ రంగంలో ముందుకెళ్తా ఉన్నారు. ఆ కేస్ స్టడీస్ అన్నీ కూడా గ్రామీణ ప్రాంత మన అన్నదమ్ములకు వెళ్ళాలి, మన రైతు సోదరులకు వెళ్ళాలి. ఈ చర్చ జరగాలి. 9 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మార్కెట్ ఇంటెలిజెన్స్, మార్కెట్ నెట్వర్క్, వ్యవసాయ మార్కెట్ యార్డులు, వ్యవసాయ పర్పస్ సంఘాలు ఇవన్నీ కూడా డిజిటలైజేషన్ చేయటమే కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రైతాంగాన్ని అంతా కూడా పరిగెత్తిచ్చారు. మళ్ళీ అదేవిధంగా ఇవాళ గిట్టుబాటు ధరలో ఇందాక అచ్చెన్నాయుడు గారు చెప్పినట్టుగా దగ్గర దగ్గర 1674 కోట్లు జగన్ రెడ్డి బాకీ పెట్టి వెళ్తే ఆ డబ్బులు కట్టడమే కాకుండా 24 గంటల్లో ధాన్యం పండించిన రైతుకి 24 గంటల్లో 13,000 కోట్ల రూపాయలు రైతు అకౌంట్లో డబ్బులు వేసి రైతుకు ఒక ధైర్యాన్ని తీసుకొచ్చారు. ఇవాళ పామాయిల్ కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, కోకో కావచ్చు, పొగాకు కావచ్చు, లేకపోతే మిర్చి కావచ్చు, పత్తి కావచ్చు, ఏ పంట, టమాటా కావచ్చు, ఏ పంట ఏ రైతుకు ఏ కష్టం వచ్చినా కూడా ఎమ్మటే చంద్రబాబు నాయుడు గారు స్పందిస్తూ ఉన్నారు. అట్లాగే మొన్న రైతు బజారుకి వెళ్ళి స్వయంగా కూరగాయలు కొని రైతు మార్కెట్ వ్యవస్థ కూడా, రైతు బజార్ వ్యవస్థ కూడా ముందుకెళ్ళాలి. ఇవాళ రైతు బతకాలి, వినియోగదారుడికి తక్కువ రేట్లకు రావాలని చెప్పేసి రైతు బజారు వ్యవస్థ మీద కూడా దృష్టి పెట్టారు. ఏదేమైనప్పటికీ కూడా రేపు రాబోయే రోజుల్లో రైతే రాజు కావాలి. రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది అని నమ్మే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. రైతు బిడ్డగా రైతు కష్టం ఏంటో తండ్రి వ్యవసాయం చేసేటప్పుడు ఆ కష్టాలన్నీ చూసి పెరిగిన వ్యక్తి, చూసి కష్టాలన్నీ కూడా అనుభవంగా చేసుకొని 14 సంవత్సరాలు ఏదైతే ముఖ్యమంత్రిగా ఆయన పడ్డ కష్టం కావచ్చు, 3 దశాబ్దాలు 30 సంవత్సరాలు ఆయన దగ్గర కార్యకర్తగా పనిచేశాను, శాసనసభ్యుడిగా పనిచేశాను, 20 సంవత్సరాలు శాసనసభ్యుడిగా పనిచేసి 5 ఏళ్ళు మంత్రిగా చేసి రైతు కష్టాల్లో ఉన్నప్పుడు, రైతు బాధల్లో ఉన్నప్పుడు, ఆంధ్రభవన్లో నిరవధిక నిరాహార దీక్ష చేసేటప్పుడు మేం పడ్డ అవమానాలు కావచ్చు, ఆ రోజు లాఠీ దెబ్బలు కావచ్చు. లోకేష్ బాబు కూడా స్వయంగా చంద్రబాబు గారి కష్టాన్ని ఆ రోజు నిరవధిక నిరాహార దీక్షలో చూశారు. రైతు పోరుబాటులో కూడా అర్ధరాత్రి అపరాత్రి కాలుకి దెబ్బలు తగిలినా కూడా కాలు ఇచ్చుకుంటూ జగేపేటలో చెవిటికల్లో ఆయన కాలు వేలుకు చెందిన రక్తం అంతా కూడా కట్టుకున్నప్పుడు చూసిన వ్యక్తులం మేము. కాబట్టి తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో ఏదైతే ఈ సంవత్సర కాలంలో రైతు జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంసాన్ని సరిదిద్ది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రైతు కష్టాలు లేకుండా రేపు రాబోయే రోజుల్లో పోలవరం, బనకచర్ల పూర్తి చేసి ఏ విధంగా పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాని బతికిచ్చారో, మచ్చుమర్రి ద్వారా రాయలసీమను బతికిచ్చారో అదేవిధంగా పోలవరం, బనకచర్ల ద్వారా గోదావరి జలాలు కూడా రాయలసీమ ప్రాంతానికి వస్తాయి. గోదావరి జలాలు కూడా ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా తీసుకెళ్లాలనే పట్టుదలతో, సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న కష్టానికి గట్టిగా జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై చంద్రబాబు, జోహార్ ఎన్టీఆర్.
ధన్యవాదాలు ఉమ్మగారు. మనం అనుకున్నట్టుగా మొదటి రోజు తాలూకా ఎజెండానంతటిని కూడా పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు జాతీయ అధ్యక్షుల వారు ఆఖరి మాటలతో మొదటి రోజును మనం పూర్తి చేసుకుందాం. ఫినిష్ చేసాడు అనుకున్నాను, నువ్వు కరెక్ట్ ఫినిష్ చేస్తావు. కేశవ్ మార్కులు ఎక్కువ పడలా. ఇవాళ మార్నింగ్ నుంచి ఆన్ టైం నడుపుతున్నాను. మార్నింగ్ సార్ని మధ్యలో మార్నింగ్ ఎన్నో ఓకే. ఈరోజు అజెండాకి చివరి అంశానికి వచ్చాం. ఏదైతే 6 శాసనాలు ఈరోజు జనరల్ సెక్రటరీ ప్రతిపాదించినటువంటి 6 శాసనాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రను మార్చబోతున్నాయి. అదే మరిగా 2025 కడపలో జరిగిన ఈ యొక్క మహానాడు ఒక చరిత్ర సృష్టిస్తుంది. ఇప్పటికి 5 అయినాయి, రేపు ఒకటి ఉంటుంది కాబట్టి రేపే నేను రిప్లై ఇస్తాను. ఏ విధంగా భవిష్యత్తుకు నాంది పలుకుతుందో ఒకసారి చెప్తాను, రేపు చెప్తాను. ఇప్పుడు నేను మీ దగ్గరకు వచ్చింది, నేను ఎప్పుడు కూడా మనందరిలో కూడా ట్రాన్స్పరెన్సీ ఉండాలి, అందరికీ అన్ని విషయాలు తెలియాలనే ఉద్దేశంతోనే నేను ఎప్పుడూ కార్యక్రమాలు చేస్తూ వచ్చాను. ఈరోజు మనం విరాళాలు అడిగితే నేను మార్నింగే చెప్పాను, ఈరోజు మొత్తం చూస్తే 22,28,00,000 రూపాయలు ఈరోజు విరాళాలుగా వచ్చాయి పార్టీకి. గట్టిగా చప్పట్లు కొట్టి అందరినీ అభినందించాలి, ఆశీర్వదించాలి. ఎప్పుడు కూడా దాతలు డబ్బులు ఇస్తే, మంచి కార్యక్రమానికి ఇస్తే ఇంకా వాళ్ళకు డబ్బులు భగవంతుడు ఇస్తాడు. తద్వారా ఎప్పటికప్పుడు డొనేషన్లు ఇవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మనం చూస్తే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు 5 కోట్ల రూపాయలు పార్టీకి ఫండ్ కింద విరాళం కింద ఇచ్చారు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి. పి నారాయణ గారు 1 కోటి, టీజీ భరత్ గారు 1 కోటి, సానా సతీష్ 1 కోటి 16 లక్షలు, రాజగోపాల్ ఎస్ఆర్సి ఇన్ఫ్రాస్ట్రక్చర్ 50 లక్షలు, లక్ష్మీ వెంకటేశ్వర మెటల్ ఇండస్ట్రీస్ 50 లక్షలు, దామర్లచెల జనార్దన్ 25 లక్షలు, వేమన సతీష్ 25 లక్షలు, ఆదిరెడ్డి శ్రీనివాస్ 15 లక్షలు, పులివర్తి నాని 10,116,000, దినేష్ రెడ్డి పోలం రెడ్డి 10 లక్షలు, వేగేశ నరేంద్ర వర్మ 10 లక్షలు, గోవిందరావు 10 లక్షలు, డేగల ప్రభాకర్ రావు 10 లక్షలు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ 10 లక్షలు, బాజీ చౌదరి 5 లక్షలు, గద్దె రామ్మోహన్ రావు 2 లక్షలు, గద్దె అనురాధ 2 లక్షలు, యనమల దివ్య 1 లక్ష, కంది చంద్రశేఖర్ రావు 5,01,116, గోవర్ధన్ రెడ్డి 5 లక్షలు, జి కోటేశ్వరరావు 1,01,116, ఎం రాజశేఖర్ 1 లక్ష, రవీంద్ర కొల్లు 25 లక్షలు. వీళ్ళు కాకుండా ఇంకా చూస్తే గొట్టెపాటి రవికుమార్ 1 కోటి, భాష్యం రామకృష్ణ 1 కోటి, అరిసిమిల్లి రాధాకృష్ణ 13 లక్షలు, పయ్యావల కేశవ్ 1 కోటి రూపాయలు, శ్రీనివాస్ చిన్ని 25 లక్షలు. వీళ్ళు కాకుండా ఇంకొక పక్కన బీసీ జనార్దన్ రెడ్డి 1 కోటి రూపాయలు, ఆనం రామనారాయణ రెడ్డి 1 కోటి రూపాయలు, పారసారథి 1 కోటి రూపాయలు, కొల్లు రవీంద్ర 1 crore, మాగుంట శ్రీనివాసరెడ్డి 1.5 కోట్లు, పయ్యావల కేశవ్ ముందే చెప్పాను, గంగా ప్రసాద్ 50 లక్షలు, కొండపల్లి శ్రీనివాస్ 40 లక్షలు, పుల్లారావు 25 లక్షలు, జీవి ఆంజనేయులు 25 లక్షలు, బొజ్జల సుధీర్ రెడ్డి 10 లక్షలు, గద్దె పద్మావతి 2 లక్షలు. వీళ్ళు కాకుండా నాగవంశీ
సితారా ఎంటర్టైన్మెంట్స్ 25 లక్షలు. మొత్తం ఈరోజు చూస్తే ఇవన్నీ కలుపుకుంటే 22,23,53 రూపాయలు పార్టీకి విరాళం వచ్చింది. వీళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. నేను ఇంత మునిపే చెప్పాను, ఎవరైనా కానీ ఆన్లైన్లో ఇవ్వాలంటే మీరు ఆన్లైన్లో పే చేసే అవకాశం కూడా మీకుంది. ఈ పార్టీ రన్ చేయాల్సింది భవిష్యత్తులో ప్రతి ఒక్క కార్యకర్త వాళ్లకు శక్తి ఎంతుంటే అంతగానే వాళ్ళు డొనేట్ చేయగలిగితే పార్టీకి ఖర్చులు పెట్టుకుంటాం. మిగిలిన డబ్బులు పార్టీ కార్యకర్తల సంక్షేమానికి ఖర్చు పెడతాం తప్ప వేరే దానికి కానీ కాదని చెప్పి కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. పార్టీలో ఎప్పటికప్పుడు ఇలాంటి డొనేషన్స్ కానీ ఇవన్నీ కూడా మనం ట్రాన్స్పరెంట్గా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైనా ఇవ్వాలనుకున్న వాళ్ళు తెలుగుదేశం పార్టీ అకౌంట్ నెంబర్ 1809020001238 IFSC కోడ్ నెంబర్ బార్బో జూబ్లీ హిల్స్. ఈ నెంబర్ మీకు అందరికీ పంపిస్తాం. మీరు నేరుగా 100 రూపాయలు కానీ 1000 రూపాయలు కానీ ఎంత మీకు తోస్తే మీకు ఎంత శక్తి ఉంటే అంతవరకు మీరు పార్టీకి కాంట్రిబ్యూట్ చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా. నేను ఈ రోజే కాదు అనేక సార్లు పార్టీ కార్యకర్తల దగ్గర నుంచి నాకు ఇప్పుడు కూడా జ్ఞాపకం ఉంటుంది. ఒకసారి ఇదే మరి విపత్తు వచ్చింది, జార్ఖండ్లో వచ్చింది. తెలుగు వాళ్ళందరూ అక్కడికి వెళ్ళారు, మనం అపోజిషన్లో ఉన్నాం. ఆ రోజు నేను పోతే వాళ్ళ కష్టాలు చూశాను. ప్రభుత్వం ఫెయిల్ అయింది, కానీ నేను ఒక సంకల్పం చేశాను. వాళ్ళ ట్రామా చూస్తే చాలా బాధపడిపోయారు. వాళ్ళని తక్షణమే డెహ్రాడూన్ నుంచి ఢిల్లీకి తీసుకొచ్చి ఢిల్లీ నుంచి హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతికి ప్రత్యేకమైన ఫ్లైట్లు పెట్టి నేరుగా కార్లు కూడా ఏర్పాటు చేసి వాళ్ళ ఇంటి దగ్గరికి చేర్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు లోకేష్ గారు ఒక మాట అన్నారు, పార్టీ అకౌంట్లో డబ్బులు లేవు ఏం చేద్దామన్నారు. నేను ఒకటే చెప్పా, డబ్బులు ఇచ్చే మనస్తత్వం ఉండే నా కార్యకర్తలు ఉన్నారు, మీరు అనౌన్స్ చేయండి డబ్బులు వస్తాయని చెప్పా. ఆటోమేటిక్గా డబ్బులు వచ్చాయి. మంచి మనసు ఉంటే డబ్బులు కాదు ముఖ్యం. ఆ విషయం మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కర్నూలులో ఇదే మాదిరిగా కృష్ణా వరదలు వచ్చినప్పుడు ఆ రోజు ప్రభుత్వం ఫెయిల్ అయితే ఒకే రోజు 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 1,00,000 మందికి సహాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలు చాలా చేశాం. అందుకని కార్యకర్తల సంక్షేమ విషయం రేపు నేను మాట్లాడతాను. ఈరోజు ఇంకొక పక్కన చూస్తే ఈరోజు మనం మొత్తం కూడా స్పీచెస్ అన్నీ కూడా మీరు విన్నారు. నేను డీటెయిల్స్ రేపు మాట్లాడతాను. కానీ తెలుగుదేశం పార్టీ అంటే పెద్ద పెద్ద నాయకులు కాదు, అందరం కలిస్తేనే తెలుగుదేశం పార్టీ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి ఒక్క నాయకుడికి భాగస్వామ్యం చేయాలనేది నా ఆలోచన అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు చూశారు, కొంతమంది కొత్త వాళ్ళందరినీ మాట్లాడిచ్చాం, మండల పార్టీ అధ్యక్షులు మాట్లాడిచ్చాం, క్లస్టర్ ఇన్ఛార్జిని మాట్లాడిచ్చాం, అదే మరొక యూనిట్ ఇన్ఛార్జిని మాట్లాడిచ్చాం. అనేక విధాలైన వ్యక్తులందరినీ మనం మాట్లాడిచ్చాం. ఇది మాట్లాడినప్పుడు నేను ఎప్పటికప్పుడు మీకు అందరికీ కూడా సమాచారం అడుగుతున్నాను. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, రాబోయే రోజుల్లో అందరికీ న్యాయం జరుగుతుంది. ఎవరైతే సమర్థవంతంగా పనిచేస్తారో వాళ్లకు గుర్తింపు ఉంటుంది పార్టీలో అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఏ నాయకుడు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మంత్రులు కావచ్చు, కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, కడకు క్షేత్రస్థాయిలో ఉండే
కేఎస్ఎస్ కావచ్చు, అందరి యొక్క పర్ఫార్మెన్స్ మనం అనలైజ్ చేసుకుని తద్వారానే మీకు గుర్తింపు ఇస్తున్నాం. ఈరోజు 2 రకాలుగా నేను మెసేజ్లు అడిగాను. ఒక మెసేజ్ మీరు చూస్తే వాట్సాప్ అడిగాను, ఒక మెసేజ్ చూస్తే మిమ్మల్ని అందరినీ ఐవీఆర్ఎస్ అడిగాం. ఈ 2 విషయాల్లో చూస్తే కార్యకర్తే అధినేత అనే తీర్మానం వాట్సాప్లో వస్తే కొల్లు రవీంద్రకి బాగుందని 93.13% 93% వచ్చింది. అదే మరిగా టీజీ భరత్ ప్రతిపాదించిన యువగళం 76.92% వచ్చింది. అదే మరి యువగళం యువత సంక్షేమం అప్పలనాయుడికి 81% వచ్చింది. అదే మరి మధ్యపాటి వెంకట్రాజు 86% వచ్చింది. ఇంకో పక్క వెంకట నరసింహకి 84% వచ్చింది. ఇంకో పక్క యువగళం తీర్మానం పైన కాదర్ భాషకి 72% వచ్చింది. అరిసిమెల్లి రాధాకృష్ణ గారికి 83% వచ్చింది. అదే మాదిరిగా వేణుగోపాల్కి క్యూబ్స్లో పనిచేసే అతనికి 85%, అంటే మై యాప్ గురించి మాట్లాడితే 85% వచ్చింది. రవినాయుడు 86% వచ్చింది. శివకుమార్ బలపరిచినటువంటి వాట్సాప్ తీర్మానంపై బాగుందని శివకుమార్ మాట్లాడితే అతనికి 83% వచ్చింది. కావలి గ్రీష్మ గారికి 85% వచ్చింది. దుర్గా ప్రసాద్ 84% వచ్చింది. ఇంకో పక్కన శశి బలపరిచిన దీనికి 84% వచ్చింది. అంటే మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, అందరూ కూడా తెప్పిస్తున్నాం. ఇప్పుడు అచ్చెన్నాయుడు మాట్లాడాడు, అది రేపు నేను చదువుతాను, ఇంకా రాలేదు నాకు. అందరి డీటెయిల్స్ కూడా తెప్పించి ఒకవేళ మీరు బాగా మాట్లాడకపోతే మీకే చెప్తే రేపు రాబోయే రోజులు ఇంప్రూవ్ చేసుకొని వస్తారు. మీరు ఇంప్రూవ్ చేసుకోకపోతే మీకు అవకాశం కూడా మానేస్తాం, కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు పోటీ ప్రపంచంలో ఉన్నాం. పోటీ ప్రపంచంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఎక్కడికక్కడ మనం కూడా పోటీ పడాలి. నేను ఈరోజు మాట్లాడానంటే ఉదయం 3-4 గంటలు నేను రాత్రంతా ప్రిపేర్ అయ్యి వచ్చాను. ఉదయం మాట్లాడాను, పాలసీలు నేనే చేశాను, సబ్జెక్ట్ నేనే తయారు చేశాను. కానీ నేను మాట్లాడాలనుకున్నప్పుడు మీకు అర్థం కావాలి, రాష్ట్రంలో ప్రజలకు అర్థం కావాలి, దానికి కరెక్ట్గా ప్రజెంటేషన్ చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని ఇంకో పక్క ఐవీఆర్ఎస్లో చూస్తే అదే రవీంద్రకి 70% వచ్చింది. ఇంకో పక్క వెంకట్రాజుకి 68% వచ్చింది. వెంకట నరసింహకి 66% వచ్చింది. ఇంకో పక్క వేణుగోపాల్కి 67% వచ్చింది. రవినాయుడికి 69% వచ్చింది. ఈశ్వర్ రెడ్డికి 65% వచ్చింది. దుర్గా ప్రసాద్కి 65% వచ్చింది. నేను ఎందుకు చెప్తున్నానంటే మీ అందరికీ ఒక అవకాశం ఇస్తున్నాం, కొత్త వ్యక్తుల్ని మాట్లాడిస్తున్నాం. క్షేత్రస్థాయిలో బాగా పనిచేసిన వ్యక్తుల్ని మా దగ్గరుండే రికార్డ్స్ ఆధారంగా వాళ్ళందరినీ ఎంపిక చేశాం. అదే సమయంలో ఇచ్చిన అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. మీరు కూడా ప్రిపేర్ కావాలి. నేను ఒకటే ఆలోచిస్తున్నా, ఈరోజు మీ ఉత్సాహం చూశాను. నా జీవితంలో ఎప్పుడూ చూడని ఉత్సాహం ఈరోజు కడప మహానాడులో చూశాను. బ్రహ్మాండంగా స్ఫూర్తినిచ్చారు. ఎనర్జీ అయితే చాలా ఎక్కువగా ఉంది. కానీ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, తెల్లవారితో వచ్చిన వాళ్ళు ఇదే పనిగా వచ్చాం. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చాం. సాయంత్రం వరకు కూర్చునే ఓపిక ఉండాలి. నేను కూడా ఇంత మునుపు మారిగా రాత్రి 10 గంటల వరకు మీటింగులు పెట్టడం లేదు. టైం అంటే టైమే. ఒక్క నిమిషం కానీ ఎవరన్నా డీవియేట్ అయితే బెల్ కొట్టడం, అప్పటి కూడా వదిలిపెట్టకపోతే
మైక్ కట్ చేయడం కూడా జరుగుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రేపు కూడా అదే చేద్దాం, ఎల్లుండి కూడా అదే చేద్దాం. కానీ మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, ఆ టైంలో మీరందరూ ఉండడం, ఫుల్ అటెండెన్స్ ఉండడం. మీరు బాధ్యత కలిగిన నాయకులు. నా మనసులో ఏముందో మీకు అర్థం కావాలి. మీ ఆలోచన విధానాన్ని నేను అర్థం చేసుకోవాలి. అవి జరగాలంటే నిరంతరం మీకు పార్టీకి ఎప్పటికప్పుడు డైలాగ్ ఉండాల్సిన అవసరం ఉంది, చర్చలు జరగాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికంటే ఈరోజు నేను ఎక్కువగా మాట్లాడను, ముందే చెప్పాను నేను తగ్గిస్తానని. కాబట్టి మనం 6 గంటలకే అనుకున్నాం, 6:20 అయింది. దానికి కారణం నేను కాదు, రామ్మోహన్ నాయుడు అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, రేపటి నుంచి మీటింగ్ కండక్ట్ చేయడం కూడా టైం కరెక్ట్గా ప్లాన్ చేయడం, ఎగ్జిక్యూట్ చేయడం. ఈరోజు పర్వాలేదు, ఒక 20 నిమిషాలే, కానీ ఆ 20 నిమిషాలు కూడా బ్యాలెన్స్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఈరోజు అజెండా ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం కలుస్తామని చెప్పి మరొక్కసారి అందరికీ తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్. మొదటి రోజు విజయవంతంగా పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో కార్యకర్తలకి, వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మళ్ళీ తిరిగి రేపు పొద్దున్న 9 గంటలకి రిజిస్ట్రేషన్ కార్యక్రమంతో మొదలు పెట్టబోతున్నాం. బ్రేక్ఫాస్ట్ కూడా ఇక్కడ అరేంజ్ చేస్తున్నారు. ఎంత ఉత్సాహంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నడిపించామో రెట్టింపు ఉత్సాహంతో రేపు యుగ పురుషుడు, మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారి తాలూకా జయంతి సందర్భంగా జరుగుతున్నటువంటి మహానాడు కార్యక్రమం కాబట్టి రెట్టింపు ఉత్సాహంతో రేపు కార్యక్రమానికి తిరిగి రావాల్సిందిగా ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ఆహ్వానం పలుకుతూ, ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా క్షేమంగా జాగ్రత్తగా వాళ్ళకి ఏర్పాటు చేసినటువంటి బస స్థలాలకి అందరూ కూడా వెళ్ళాలని మీ అందరికీ కూడా కోరుకుంటూ, మళ్ళీ రేపు పొద్దున్నే అందరికీ కూడా కలుద్దాం. శుభరాత్రి. జై తెలుగుదేశం.